వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా ఇప్పుడు ప్రసాద్ పైకెట్టి గారు చెప్పినట్లు కఠిన నిర్ణయాలు అనేవి ఒక దశలో జరుగుతూ వస్తూ ఉన్న తరుణంలో వాటికి నిరసనలు అనేవి కూడా తోడవుతాయి కదా. సో ఆ నిరసనలు అనే విషయంలో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ సిఏఏని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్న తరుణం అని, రైతు చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న తరుణం కానీ, అయోధ్య స్థల వివాదానికి సంబంధించి వచ్చిన తీర్పు కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు విషయంలో కావచ్చు. సో ఆ నిరసనలను కూడా మనం ఎలా కట్టడి చేసాం, ఏ దశలో కట్టడి చేసాం బంగ్లాదేశ్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. మీరు అన్నట్లుగా ఇదంతా కూడా మోడీ గారి ముందు చూపు వల్లనే ఇవన్నీ కూడా కట్టడి చేసుకుంటూ పెద్ద పెద్ద నిర్ణయాలు, అంటే ఎవరు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు చూపిస్తున్న ఏదైతే దారి ఉందో, అందుకే ఇప్పుడు భారత్ ఇలాగా ఏ కంట్రీ కాకుండా ఏ కంట్రీలో లేని ఇష్యూస్ ఇక్కడ కూడా ఉన్నా, అక్కడ వేరే కంట్రీస్ లో ఉన్నా కూడా ఇక్కడ లేని ఇష్యూస్ మనం చూసాం క్లియర్ గా. అంటే డెవలప్మెంట్ తో పాటుగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి అనేది మోడీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఇస్ డైనమిక్ లీడర్షిప్ కానీ, లేకపోతే చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే మోడీ గారిది అన్స్టాపబుల్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ముందుగానే తీసుకొని దాన్ని ఏ విధంగా రేపొద్దున కట్టడి చేయాలని ఆ ముందు చూపు ఉండడం వల్లనే ఇట్లా బంగ్లాదేశ్ లో లాంటి నిరసనలు కానీ మిగతా ఏమొచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కానీ, లేదా డిమానిటైజేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బాబ్రీ మసీద్ వడ్డీకి వచ్చినప్పుడు కానీ, రైతులు వ్యవసాయ చట్టాల గురించి ధర్నా చేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలిసిన వ్యక్తి మోడీ గారు కాబట్టి అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఒక మంచి ఆ టైంలో ఆ నిర్ణయాలు తీసుకున్న వల్లనే ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు పోతా ఉన్నాయి. సో రేపు ఏవైనా కూడా ముందుకు, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుందంతా కూడా ఏంటంటే కొంత మరి అక్కడ ముందు చూపు లేకనో, లేకపోతే సరైన ప్రణాళిక లేకనో, ఎక్సర్సైజ్ లేకనో కొంత అక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అది చేతులు దాటడం, తర్వాత ఆర్మీ వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కాబట్టి ఎందుకంటే మననే రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ ఇది, షేక్ హసీనా గవర్నమెంట్, జాన్ లోనే ఫామ్ అయిన గవర్నమెంట్ ని ఇప్పుడు ఈ చిన్న దాంతో మరి ఎక్కడ దాకా అంటే అక్కడ నుండి మరి గవర్నమెంటే కొలాప్స్ అయ్యేంత దూరం వెళ్ళిందంటే కొంత ముందు చూపుతో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేదేమో అన్నట్టుగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు నిన్న మన దగ్గర సల్మాన్ ఖుర్షిద్ నిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన బేసిక్ గా అప్పుడప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లకు ఉన్న ఆ బ్లడ్ లో ఉన్నదే కాంట్రవర్సీస్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఒకటి, వీళ్ళంతా కూడా ఒక అనార్కిసిస్ట్ గా లాగా, ఒక స్లగ్ ఫెస్ట్ లీడర్ లాగా మాట్లాడుతుంటారు. అంత పెద్ద లీడరు, అంటే సిడబ్ల్యూఎస్ మెంబర్ అయినా కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టు చేస్తా ఉన్నాడా, లేకపోతే రాహుల్ గాంధీ స్టేట్మెంటే మరి సల్మాన్ ఖుర్షిద్ మాట్లాడుతా ఉన్నాడు అర్థం కాకదు. కానీ ఆ విధంగా మాట్లాడుకుంటూ అంటే ఈ వీళ్ళు గత 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏదైతే చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రకంగా అల్లర్లు కానీ ఇట్లాంటి మాటలు స్టేట్మెంట్ ఇస్తే ప్రజల్లో ఒక రకమైన భావన తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎంత కూడా ఈ పబ్లిక్ అంతా కూడా దేశ ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ కాకుండా, ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వకుండా మరి బయటికి వెళ్ళినప్పుడల్లా వెనెవర్ యూస్ టు గో అవుట్ సైడ్ యూస్ టు గివ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఎవరెవరితో మాట్లాడుతుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు, కానీ ఇండియాకి అగ్నిస్ట్ గా, ఇండియన్ గవర్నమెంట్ కి అగ్నిస్ట్ గా మాట్లాడుతుంటాడు. సో ఇవాళందరూ ఏంటంటే, అంటే ఎవరు మాట్లాడినా, లీడర్లు మాట్లాడినా కూడా ఈయన ఆధ్వర్యంలో మాట్లాడుతున్నారా అన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, మన మోడీ గారు గవర్నమెంట్ 3rd టైం వచ్చింది. ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాడంటే, సల్మాన్ ఖుర్షిద్ మాట్లాడుతున్నాడంటే ఇండియన్ డెమోక్రసీ మీద నమ్మకం లేకనా, లేదంటే ఇండియన్ ఆర్మీ మీద నమ్మకం లేకనా, లేకపోతే దేశ ప్రజల మీద నమ్మకం లేకనా, దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి లీడర్లు ఉండడం వల్ల ఏమైతుందంటే దేశంలో ఇట్లాంటి ఇష్యూస్ రేపొద్దున చెలరేగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం
అంటే వెంకటరెడ్డి గారు మీరు అన్నట్టు మంచి పాయింట్ అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ రాహుల్ గాంధీ ప్రతిసారి రియాక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం సందర్భోచితంగా. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇష్యూ విషయంలో మొన్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించి వస్తే మరి ఎటువంటి ఆలోచన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి మనం? అది ఆ రోజేమో వీల్ స్టాండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు వెళ్ళిన వాళ్ళంతా కూడా. ఏది అఖిలపక్ష సమావేశం తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సల్మాన్ ఖుర్షిద్ తో ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వటం అంటే మరి రాహుల్ గాంధీ చెప్పిస్తున్నాడా అని ఒక దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో బేసిక్ గా అక్కడ ఉన్న హిందూస్ కి ఎవరైతే మైనారిటీస్ దగ్గర 1.3 crores ఎవరైతే హిందూ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అన్ని పార్టీలు కలుపుకొని యాక్చువల్ గా పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి దేశ విభజన జరిగిందో మత ప్రాతిపదికన, అప్పుడు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ జరిగినప్పుడు మతాలకు అతీతంగా అంటే ముస్లింలు అటువైపు హిందూస్ అంతా ఇటువైపు కొంతమంది అక్కడ హిందూస్ ఉన్నా కూడా హిందూ మైనారిటీస్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు హిందూ మైనారిటీ మీద ఇంతకుముందు రవికుమార్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఉన్న పాపులేషన్ అంతా కూడా ఇప్పుడు దగ్గర 233% వచ్చిందంటే ఆ మైనారిటీల మీద ఏ విధంగా జరుగుతా ఉందో అటాక్లు జరుగుతా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా నిన్న మనం చూసాం, మనం హిందూ దేవాలయం మీద కానీ హిందూ కమ్యూనిటీస్ మీద కానీ వ్యక్తుల మీద కానీ నటుల మీద కానీ వాళ్ళ మీద అటాక్లు జరుగుతున్నాయి. అంటే మరి ఏం చేస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడేమో నో ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అంటే రెండు రకాలుగా రెండు నాలుకల దూరంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఆల్ ఏంటంటే ఆపర్చునిస్టిక్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఏ విధంగా మాట్లాడాలో అది మాట్లాడుకుంటూ దేశ ప్రజల్ని విడదీసి బయట దేశాల్లో కూడా మైనార్టీలు ఉన్న హిందూ ప్రజలను కూడా కాపాడుకోవడం కూడా తెలియని రాహుల్ గాంధీకి మరి ఈ రోజు ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం అందరం కూడా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా రాహుల్ గాంధీతో పాటు ఇటు అసదుద్దీన్ లాంటి వాళ్ళు కూడా మరి దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి నిజానికి చాలా మంది ఉన్నారు. ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ తమిళనాడులో ఉన్న డిఎంకే లీడర్లు ప్రతి ఒక్కరు కూడా హిందూ సంస్కృతిని హిందూ జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం అంటే ఇదంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ పార్టీ కాపాడుకోవడం కోసం, వాళ్ళు గెలవడానికి కోసమే చేస్తున్నది తప్పితే దీంట్లో ఏమాత్రం కూడా నిజం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.